అని నాకు సమవేశమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, వింటున్న మీ వారికి తండ్రి, మీ పిల్లలకు సాత్వికమైన మంచి మనసును అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం కొద్దిసేపట్లో శ్రద్ధతో ధ్యానం చేద్దాం. దేవుడు వ్రాయించిన ఈ మాటల్లో మనుష్యులుగా ఉన్న మనకు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, భూమి మీద మనుషులుగా ఉన్న మనలను ఆయన మన మనస్సులకు ఆయన ఏ విధమైన సంస్కరణను కోరుకున్నాడో, భూమి మీద ఉన్న మనుష్యులకు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అన్న సంగతులు మనం పరిశీలన చేయగలిగితే ప్రియులరా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన అద్భుతమైన ఎన్నో సంగతులు రాయించి మనుష్యులకు క్షేమకరమైన, మానవ హృదయానికి శాశ్వతంగా ఉపయోగపడే ఎన్నో విలువైన సంగతులను ఆయన రాయించాడు. అందులో భాగంగానే ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం 666 ప్రకటన గ్రంథంలోని 13వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే 18వ వచనంలో దేవుడు రాయించిన ఈ మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అని రాయబడింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న మాటలు మనం చదువుకుంటున్నాం. ఏమని చెప్పాడు ఆయన? బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని అన్నాడు. అంటే సంఖ్యను లెక్కించటానికి బుద్ధి కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అలాగే ఆ సంఖ్య మృగపు సంఖ్య అని మొట్టమొదటిగా చెప్పాడు ఆయన. బుద్ధి గలవాడు మృగపు యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని చెప్పాడు. అంటే మృగానికి ఉన్న సంఖ్య ఎవరు లెక్క పెట్టాలి అని అంటే బుద్ధి కలిగిన వాడు లెక్క పెట్టగలడు. ఆ సంఖ్య ఏంటి అన్నాడు? మృగపు యొక్క సంఖ్య అని అన్నాడు. ఆ తర్వాత మొట్టమొదటిగా మృగపు సంఖ్య అన్నాడు. ఆ తర్వాత అది ఒక మనుష్యుని సంఖ్యయే అన్నాడు. అవునా? తర్వాత ఏమన్నాడు? మొదటిదేమో మృగపు సంఖ్య అన్నాడు, రెండవది ఏమో అది మనుష్యుని సంఖ్య అని అన్నాడు. ఆ తర్వాత ఆ సంఖ్య ఎంత అంటున్నాడంటే 666. ఇందులో ఏముందని చెబుతున్నాడు? మరలా జ్ఞానం కలదు. అదేంటి? మృగపు సంఖ్యలో జ్ఞానమా? అసలు ఏంటి ఈ మృగం? ఎక్కడి నుండి వచ్చింది ఈ మృగం అన్న సంగతులను మనం గత పాఠంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంతకుముందు పాఠంలో కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ యొక్క మృగము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక్కసారి మనం ప్రకటన గ్రంథంలోనే 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగలే ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగితే
ఆ పరలోకంలో యుద్ధం జరిగితే పరలోకంలో ఆ యొక్క మృగము లేదా ఆ ఘటసర్పము మిఖాయేలు అని దేవుని యొక్క దేవదూతతో పోరాడలేక అది ఓడిపోయి ఎక్కడ పడ్డదట, భూమి మీదకి వచ్చేసిందట. అక్కడ ఎంత ఏమండి ఆ ఘటసర్పానికి లేదా ఆ మృగానికి పరలోకంలో ఎంత పెద్ద దెబ్బ తగిలిందని చెబుతున్నాడంటే, మనం అక్కడనే 13వ అధ్యాయంలో పక్క వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి మొదటి నుంచి చదువుకుందాం ముందుగా. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ఆ ఘట సర్పాన్ని పేరు మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే అది క్రూర మృగము అని చెప్పాడు. ఆ క్రూర మృగపు సంఖ్య ఏంటట, అది 666. ఆ క్రూర మృగపు పరిస్థితి ఎలా ఉంది అని అంటే భూమి మీద ఈ 3వ వచనాన్ని మనం చదవగలిగితే చదవండి ఒకసారి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూజనులందరూ మృగపు వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి. పరలోకంలో యుద్ధం జరిగితే ఆ పరలోకంలో మిఖాయేలు అనే దేవదూత యుద్ధం చేసి ఈ యొక్క సాతానుపై లేదా ఈ మృగపుపై యుద్ధం చేసినప్పుడు నిజంగా దానికి చావు దెబ్బ తాకిందట. ఆ చావు దెబ్బతో భూమికి వచ్చి పడ్డది. మరలా అది తనకు తానుగా బాగవుతూ లేదా స్వస్థత నొందుతూ ఉంటే మనుషులందరూ చూసి ఆశ్చర్యపోయారట. ఆ మృగాన్ని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ మృగపు సంఖ్య 666. దాన్ని లెక్కించాలంటే బుద్ధి గలవాడు లెక్కించాలని రాయబడి ఉంది అండి. బుద్ధి అన్నది మనం అనుకున్నట్టుగా బుద్ధిమంతులు అంటే ఏంటిదని అర్థం? భూమి మీద బుద్ధిమంతులు అంటే ఏంటంటే అంటే ఎవరితో గొడవలు పడకుండా అండి, మంచిగా పని చేసుకుంటూ అంటే తన కుటుంబంతో ఆనందంగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తన బ్రతికేదో తన బ్రతుకుతో కష్టపడుకుంటూ తన జీవితాన్ని గడుపుకునేవాడు. అంతే. వాడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడా లేదా, దేవునికి ఉపయోగకరకమైన ఉన్నాడా లేదా అంతా కాదు, తన వరకు మాత్రమే తను బ్రతికే వాడిని ఏమంటారంటే భూమి మీద బుద్ధిమంతుడు అని అంటారు. అంతే కదండి, అదే కదా. కానీ మనుషులు చెప్పే బుద్ధిమంతులు అనే టైటిల్ దేవుడు ఏమంటే మనుషులు అనుకున్నట్టుగా ఇవ్వడు ఆయన. ఒక మనిషికి సంపూర్ణమైన బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందని అంటే అని అంటాడు కొలస్సీ పత్రికలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడ దొరుకుతున్నాయట? ఆయన ఎందే. ఎన్నో వచ్చిన ఒకసారి చదవండి అన్నమాట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి అన్నమాట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటాం. ఎవరి ఎందట? ఒక్కసారి మాట చదువుకుందామా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి అని అన్నాడు. ఈ మాట పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ, కొలస్సీ సంఘంలో బుద్ధి జ్ఞానము అని అంటే అప్పుడున్న తత్వజ్ఞానం అని, లోకజ్ఞానం అని మోసపోతున్న వారికి జ్ఞానం అంటే తత్వజ్ఞానము కాదు, మీరు అనుకున్నట్టుగా ఈ లోకజ్ఞానం కాదు. జ్ఞానము లేదా బుద్ధి అని అంటే తత్వజ్ఞానము లేదు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు సంపూర్ణంగా క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి అని పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తారు. మీరు అంతా అక్కడ మనం చదువుకోగలిగితే పత్రిక అంతా మీరు ఈ మైండ్ సెట్తో చదవండి. మొత్తం కూడా తత్వజ్ఞానం వచ్చి మీద పడడం సంఘం మీద, పాత ధర్మశాస్త్రం వచ్చేసి ఇవే పాటించాలని పాత ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా నొక్కి చెప్పడానికి ఆ సంఘం మీదకి వచ్చినప్పుడు కొలస్సీకి పత్రిక రాస్తూ పౌలు గారు ఏం చెప్పారంటే, లోకజ్ఞానం తత్వజ్ఞానం అనుకుంటున్నారు. గ్రీసు దేశంలో ఉన్న మహాజ్ఞానం తీసుకొచ్చేసి మహాజ్ఞానం అని తత్వజ్ఞానాన్ని కొలస్సీ సంఘంలో రుద్దుతున్నారు. అది తప్పండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయంటే ఇదిగో క్రీస్తులోనే ఉన్నాయని కొలస్సీ పత్రిక అంతటిని మీరు చదివి చూడండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఆ పత్రిక అంతా కూడా. తత్వజ్ఞానం మీద లేదా లోకజ్ఞానం మీద అప్పుడున్న గ్రీసు దేశస్తుల యొక్క తత్వజ్ఞానం అంతా కూడా తీసుకొచ్చి కొలస్సీ సంఘం మీద రుద్దుతున్నారు కదా. అల్టిమేట్గా ఏంటంటే లోకంలో ఉన్న తత్వం కాదు, లోకంలో ఉన్న జ్ఞానం కాదు, లోకంలో ఉన్న బుద్ధి కాదు, సర్వం ఎక్కడ ఉంది అని అంటే బుద్ధి అని మీరు ఎక్కడ దొరుకుతుందంటే బుద్ధి అన్నది ఇదిగో క్రీస్తునందే గుప్తమై ఉన్నది అని చెప్పాడు ఆయన పౌలు గారు.
అంటే ఒక మనిషి బుద్ధిమంతుడు సంపూర్ణంగానంటే వానిలో ఏమి నిక్షిప్తమై ఉండాలి, వానిలో ఏమి గుప్తమై ఉండాలంటే క్రీస్తు గుప్తమై ఉండాలి. నెంబర్ 1. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోని 13వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదవగలిగితే ఆ మృగపు సంఖ్య గురించి ఆయన రాసిన మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. అంటే మృగపు యొక్క సంఖ్యను లెక్కింపాలంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కలిగిన క్రీస్తు జ్ఞానం ఎవరిలో ఉండాలి? ఇప్పుడు లెక్కించే వారిలో ఉండాలి. ఐ రైట్ ఆర్ నాట్? అంతే కదండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తులో ఉన్నవి కదా. ఇప్పుడు ఈ సంఖ్యను లెక్కించాలంటే ఆ లెక్కించే వారిలో ఏముండాలి? చదవండి, అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందామా? బుద్ధి కలిగిన వాడవ్వాలంటే ఏముండాలి? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆ క్రీస్తు యొక్క బుద్ధి జ్ఞానం లేదా ఆ క్రీస్తు ఎక్కడ ఉండాలంటే ఏమండి ఈ సంఖ్యను లెక్కింపే వారిలో క్రీస్తు ఉండాలి. ఇప్పుడు ఆ మృగపు యొక్క సంఖ్య లెక్కించాలంటే ఏముండాలి తెలుసా మనకు? క్రీస్తు అనగా వాక్యం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును నేనే. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము అని 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం యోహాను సువార్తలో. అనగా అల్టిమేట్గా ఏంటంటే బుద్ధి అంటే క్రీస్తు జ్ఞానం అన్నది మనకు చాలా అవసరం. ఈ మృగం యొక్క సంఖ్యను లెక్కివ్వాలంటే వాక్యం అవసరం. ఎందుకంటే బుద్ధి ఎక్కడ ఉంటుంది తెలుసా? వాక్యం తెలిసి ఉంటేనే శాశ్వతమైన బుద్ధి. ఇప్పుడు ఆ సంఖ్యను లెక్కివ్వాలంటే బాగా వాక్యం తెలిసి ఉండాలి, లేదా మనం బాగా వాక్యం నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు మరలా చదువుదాం 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగపు యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని అన్నాడు. ఆ సంఖ్య ఏంటట? మొట్టమొదటిసారి ఏమన్నాడు? మృగపు సంఖ్య అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? మనుష్యుని సంఖ్య అని అన్నాడు. మృగపు సంఖ్య ఏంటి? మృగపు సంఖ్యనా మనుషుని సంఖ్యనా? అది ఏంటి? మృగపు సంఖ్య అన్నాడు, మరలా మనుషుని. అసలు మృగపు సంఖ్యనా మనుషుని సంఖ్యనా? లేదా మృగపు సంఖ్య మనుషు సంఖ్య 2 666 కింద ఏమన్నాడు? కింద వచ్చిన అలాగే చదవమ్మా. ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అని అన్నాడు అండి. అది ఆ సంఖ్య మనుష్యుని సంఖ్యనా లేకపోతే మృగపు సంఖ్యనా? లేదా మృగపు సంఖ్య మనుషు సంఖ్యనా? మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు అంటే ఈ సంఖ్యను లెక్కించాలంటే బుద్ధి కలిగి ఉండాలి, లేదా వాక్యం కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. ఇకపోతే ఈ సంఖ్యను గురించి దేవుడు ఏమండి చాలా విషయాలు బైబిల్లో రాయించాడు. మనకు అర్థం కావడానికి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటగా ఆ సంఖ్యను గురించి, ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్య అని అన్నాడు కదా. ఇంతకు ఆ ఒక మనుష్యుడు ఎవరు అన్నది మనం చూసుకోవాలి. బైబిల్లో ఒక మనుష్యుడు ఎవరు? ఎందుకంటే బైబిల్లో ఏమంటే బైబిల్ని గురించి ఎందరో వ్యాఖ్యానాలు రాశారు. అంటే మనుషులు ఊహించి కూడా చాలా విషయాలు రాశారు. కానీ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, అంతే కదండి. బైబిల్లో దేవుడు ఒక విషయాన్ని రాయించాడంటే దానికి సమాధానంగా మరలా మనం ఎక్కడ ఎతకాలి? బైబిల్లోనే ఎతకాలి. అలా కాకుండా నేను వెళ్ళి బాటనీ ఎతుకుతాను, నేను వెళ్ళి లేదు మ్యాథ్స్లో వెళ్ళదు, ఇక్కడ 666 ఉందని చెప్పేసి 666 అంటే నేను వెళ్ళి మ్యాథ్స్లో ఎతుకుతాను అంటే నీకు సమాధానం దొరకదు. అంతే కదమ్మా. నేను మ్యాథ్స్లో ఎతుకుతానంటే దీనికి సమాధానం దొరకదు. మరలా ఎక్కడ ఎతకాలి మనం ఎతికితే ఆన్సరు? మరలా బైబిల్. ఒక మనుషుల సంఖ్య అంటది 666. అంటే ఒక్క మనిషిలోనే ఏముందట? 600. ఆ సంఖ్య 666 అని రాయబడింది. ఒక మనుష్యుని సంఖ్య అట. ఎవరు ఒక మనుష్యుడు? మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, బైబిల్లో మీరు ఎప్పుడు చదువుకుంటారు? అపోస్తుల కార్యంలో ఒక మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చదవండి 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకుదు నిమిత్తము
నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. చాలు బ్రదర్. ఏం రాయించి మొట్టమొదట, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అని అన్నాడు. ఎంతమంది నుంచి సృష్టించాడట దేవుడు మనుషులను? ప్రతి జాతి మనుషుల నుండి ఏమండి, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. దేవుడు మనుషులను సృష్టించాడు. ఆ మనుషులు ఎవరి నుంచి వచ్చారు, లేదు ఎంతమంది నుంచి వచ్చారంటే ఒకని నుండే. అది అమెరికా అయినా, ద గ్రేట్ బ్రిటన్ అయినా, భారతదేశం అయినా, పాకిస్తాన్ అయినా, ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశ ప్రజలందరూ కూడా ప్రతి జాతి మనుషులు, అంటే తెల్ల జాతి అయినా నల్ల జాతి అయినా, అంటే జాతి అంటే మళ్ళీ కులాలు అనుకోగలరు, ఏది తెల్ల జాతి అయినా నల్ల జాతి అయినా, అంటే మనమంతా ఏ కలర్లో ఉంటాం? టీ కలర్లో ఉంటాం. మన టీ కలర్లో ఉంటాం. ఏమంటే కొంచెం చైనా వాళ్ళు కూడా కొంచెం మనకు రిలేటెడ్గా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ముఖము అంతా కానీ కొంచెం తేడాగా ఉంటారు. వాళ్ళు వేరే రకం కొంచెం ముక్కు ముద్దుగా ఉండిపోయి అండి. కొంచెం అటువైపు వెళ్తే అమెరికా వాళ్ళు మొత్తానికి తెల్లగా ఉంటారు. వాళ్ళు అటు ఏమంటే కిందికి వెళ్ళి మన ఆఫ్రికాకి వెళ్తే వాళ్ళు మొత్తానికే నల్లగా ఉంటారు. అటు తెల్ల కాదు, ఇటు నల్ల కాదు, అటు ఇటు కాకుండా మనం కలర్ ఉంటాం. ఇన్ని జాతులన్నీ కూడా, ఈ జాతులన్నీ కూడా ఒకని నుండి వచ్చిన వారే. ఈ మనుషులందరూ కూడా ఒకని నుండి వచ్చిన వారే. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఆ ఒకడెవరు మీరు చెప్పండి ఇప్పుడు? ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఎవరు ఆ నరుడు? మొట్టమొదటి నరుడు మీకు తెలుసు ఎవరతను? ఆదాం. అంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఆ ఒకడెవరు? ఆదాము. ఆ ఆదాము నంబర్ ఎంతట? 666, అంటే 666. మరలా ఇక్కడ చేయబెట్టేసి మీరు అక్కడ చదవండి. ఇది ప్రకటన గ్రంథంలోని 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగపు యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666 అని అన్నాడు. ఇందులో జ్ఞానం కలదు. అదేంటి? ఈ 666 మనుషుని సంఖ్య అన్నాడు, ఈ 666 మృగపు సంఖ్య అన్నాడు, ఈ 666లో జ్ఞానం ఉంది అని అన్నాడు. ఈ 666లో మరలా ఏముందట? జ్ఞానం ఉందట. ఓకే, రైట్. ఇప్పుడు 666 అనగా ఒక మనుషుని సంఖ్య అని అన్నాడు దేవుడు. ఎట్లా మనుషుని సంఖ్య అవుతాడు అండి? ఎలా, ఏ విధంగా 666 అని? ఎందుకు ఆ కోడ్ 333 అని చెప్పి పెట్టొచ్చు కదా, 111 అని పెట్టొచ్చు కదా, 999 అని పెట్టొచ్చు కదా. 666 ఎందుకు పెట్టాడు ఆయన అంటే, ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ మనిషిని దేవుడు ఏ దినాన సృష్టించాడు అమ్మా? మనిషిని ఏ దినాన దేవుడు సృష్టించాడు? 6వ దినమున మనిషిని సృష్టించి 7వ దినమున దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు అన కదండి. 7వ దినమున 6వ దినం మనిషిని సృష్టించాడు. ఇప్పుడు ఆ మాట చదవండి ఒకసారి. అది ఆదికాండంలోనే ఎన్నో వచ్చిన 1వ అధ్యాయము ఆదికాండము చదవండి. 2వ అధ్యాయము చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ముందు వచనం కూడా చదవండి. 1:31, రైట్.
దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగా 6వ దినం ఆయన. ఈ 6వ దినంలో ఎవరో సృష్టించాడట? 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా నుండి అస్తమయం ఉదయం కలగగా. అంటే మనిషిని 6వ దినమున దేవుడు చేశాడు అండి. 6వ దినమున మనిషిని చేశాడు. అలాగే దేవుడు మొట్టమొదటిగా 1వ అధ్యాయం 1వ వచనం రాయించినప్పుడు ఆయన ఏ విధంగా తనను గూర్చి తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే, మొదటి వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. నేను మొట్టమొదటిగా నేను ఏం చేశానని చెప్తున్నాడంటే ఆయన, నేను పని చేశాను, ఇంకా చెప్పాలంటే నేను కష్టం చేశాను అని చెప్తున్నాడు దేవుడు. అంతేనా? దేవుడు ఇదిగో నేను యెహోవాను, సర్వశక్తిమంతుడను, ఈ ప్రపంచాలను సృష్టించిన గొప్పవాడిని నేను. ఆ విధమైన ఇంట్రడక్షన్ ఇవ్వలేదు ఆయన. ఇంకా చెప్పాలంటే నేను కష్టం చేసిన లేదా పని చేసిన పనివాణని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఏమని చెప్పాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే కష్టం చేశాను, నేను కష్టపడ్డాను అన్న విషయాన్ని మొట్టమొదటి వచనంలోనే చెప్పాడు. సృజించాను అంటే దాని అర్థం ఏంటి? కష్టపడ్డాను అని అన్నాడు. ఈ కష్టం ఎంత కష్టం అని చెప్పాడంటే ఆయన, ఎంత కష్టం అంట అని చెప్పాడంటే ఆయన, అలసిపోయేంత కష్టమట, విశ్రాంతి తీసుకునేంత కష్టమట, విశ్రాంతి తీసుకునేంత కష్టపడ్డాడు. ఎన్ని రోజులు కష్టపడ్డావయ్యా తండ్రి అని అడిగితే ఆయన ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు ఇంతకుముందు చదివారు కదా 2వ అధ్యాయం 2వ వచనం మరలా చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. అంటే ఎన్ని రోజులు కష్టపడ్డాడు ఆయన? 6 రోజులు కష్టపడ్డాడు. అంటే కష్టం 6 రోజుల కష్టం. కష్టం ఎన్ని రోజులు కష్టపడ్డాలమ్మా? కష్టపడ్డాడు ఆయన 6 రోజులు కష్టపడ్డాడంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్రవారం కష్టపడ్డాడైనా, శనివారం కష్టపడ్డాడైనా, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ 6 రోజులు కష్టపడ్డాడు అనుకున్నారా ఏంటి ఇంత? అంటే ఒక్కరోజు అని అంటే అమ్మా, ఒకరోజు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు. ఒకరోజు అని అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అండి. ఈరోజు మామిడి చెట్టు మొలవాలి ఏమండి, ఆ తర్వాత మామిడి చెట్టుతో పాటు మరలా అదేంటంటారు, తాటి చెట్టు రావాలంటే 6 నెలలు పడుతుంది. అట్లా ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క విత్తనము, ప్రకృతిలో రకరకాల ఏమండి చెట్లు, మొక్కలు, పూలు పూసేవి ఇవన్నీ కూడా భూమి మీద రావటానికి కొన్ని కోట్ల సంవత్సరాలే. మనం ఇప్పుడైతే ఈజీగా ఏదో విత్తనం వేస్తున్నాం, భూమి నుంచి వచ్చేస్తుందని అనుకుంటున్నాం, కానీ అసలు భూమిని చేయడానికి ఆయనకు ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది ఆయనకు. అది ఆయనకట 1000 సంవత్సరాలు ఒక జాము వలె ఉంది అని అన్నాడు ఆయన. ఏంటట 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉందట ఆయనకు. గడిచిన నిన్నటి వలె ఒక జాము వలె ఉందన్నాడు ఆయన. మనకు 1000 ఏళ్ళు అయితే ఆయనకు ఒక జాము అట. ఒక జాము అంటే సుమారుగా 3 గంటలు అంతే. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు కదా యేసుక్రీస్తు వారు పుట్టి అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు అని అనుకుంటే దేవునికి ఎన్ని జాములు అనమాట? 2 జాములు అనుకోవాలి. అంటే 2 జాములు అంటే 6 గంటలు అయింది. అంటే దేవుని లెక్కల ప్రకారం 2000 సంవత్సరాలు అని అంటే 2000 సంవత్సరాలు అంటే 2 జాములు రఫ్గా చెప్పాలంటే. ఒక దినము అంటే కొన్ని వేల సంవత్సరాలు ఆయనకు. మనం అనుకున్నట్టుగా సోమవారం వచ్చింది అయిపోయిన తర్వాత మంగళవారం వచ్చింది, ఆదివారం రోజు అరటి మొలిచింది, సోమవారం రోజు ఇంగేదో మొలిచింది, ఎలా కాదు. ఒక్క సంవత్సరం అంటే వేల సంవత్సరాలు ఒక దినం అని అంటే. అట్లాగూ ఆయన ఎన్ని సంవత్సరాలు ఏమండి, కొన్ని వేల లక్షల సంవత్సరాలు కష్టపడ్డాడు దేవుడు. కష్టపడ్డాడు. కష్టం ఎన్ని రోజులు? 6 రోజులు. ఆ కష్టానికి కాలం 6 రోజులు.
అంతే కదండి. కష్టం 6 రోజులు. ఆ కష్టం ఎంత కాలం అంటే 6 రోజుల కాలం. 6 రోజుల కాలము, 6 రోజుల కష్టము, 6వ దినమున మనిషిని దేవుడు చేయటం. ఎన్ని ఆరులు అయినాయేమో ఇక్కడికి? ఎన్ని ఆరులు అయినాయి? 3 ఆరులు అయినాయా? మరలా చెప్తాను చూడండి. ఆ సంఖ్య ఎవరిదట? ఒక మనుషుని సంఖ్య అని అన్నాడు. ఒక మనుషుని సంఖ్య. ఆ మనుషుడు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు తయారు చేశాడు దేవుడు ఆ మనిషిని? 6వ దినమున. ఆ మనిషి కోసం దేవుడు ఎన్ని రోజులు కష్టపడ్డాడు? కాలం ఎంత? 6 రోజులు. కష్టం ఎవరికి? 6 రోజుల కష్టం మనిషికి. 6 దినాల కష్టము, 6 దినాల కాలము, 6వ దినమున మనిషిని చేశాడు దేవుడు. అంటే ఎన్ని ఆరులు అయిపోయినాయి? 3 ఆరులు. 3 ఆరులు అయిపోయినాయి కదా? అయిపోయినాయా? ఆ మనుష్యుని సంఖ్య ఏంటది? 666. దేవుడు ఎవరి కోసం చేశాడు ఈ 3 ఆరులు? మనిషి కోసమే మనముగా చేశాడు ఆయన. మనిషి కోసమే 6 దినాల కష్టం, 6 దినాల కాలం, 6వ దినమున మనిషిని చేశాడు. ఇంతే కదా? ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ? ఏం లేదు కదా? రైట్. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇకపోతే మరి మొట్టమొదటిగా దేవుడు మరొక మాట చెప్పాడు. ఏమని? ఆ యొక్క మృగపు సంఖ్య కూడా 666 అన్నాడు. అదేంటి మృగపు సంఖ్య ఎలా అవుతుంది చెప్పమ్మా? మనిషి సంఖ్య అయితే తేలిపోయింది, కానీ మృగపు సంఖ్య ఎలా అవుతుంది? మృగపు సంఖ్య ఎలా అవుతుంది అని మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అది మృగపు సంఖ్య ఏ విధంగా అవుతుందో, అసలు మృగాన్ని ఎందుకు తీసుకొచ్చాడో మరలా ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ఇప్పుడు చదివిన 18వ వచనం చదువుకుందాం. బుద్ధి గలవాడు మృగపు యొక్క సంఖ్యను లెక్కింపని అని అన్నాడు. ఏంటి ఆ మృగం? ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కించడం ఏంటి? ఆ మృగం ఎవరు అంటే సాక్షాత్తు సాతానే. దాని పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇదిగోండి 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగపు ఎదుట తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. సాతాను, మృగం ఇదేం చేస్తుందట? భూనివాసులను మోసపుచ్చుచున్నదట. దాని పరిస్థితి ఎలా ఉందనంటే, దాని పరిస్థితి కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగం అన్నాడు. కత్తి దెబ్బ తిని అంటే చావు దెబ్బ తిన్నది అన్నాడు. పై వచనాలు మీరు చూసుకోగలిగితే 13వ అధ్యాయంలోనే ఆ వచనం చదవడమ్మా. 3వ వచనం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తిని, కత్తి దెబ్బ తిన్నది. అది ఏ స్థాయిలో కత్తి దెబ్బ తాకిందంటే చావు వరకు వెళ్ళిద్దట. సాతానుకి ఎలాంటి దెబ్బ తాకిందంటే చావు వరకు వెళ్ళింది. చావు దెబ్బ తిన్న సాతాను మరలా బాగుపడి మనుషులను ఏం చేస్తుందట? మోసం చేస్తుందట. ఎంత మోసం చేస్తుందనంటే మీరందరూ నాకేం రొక్కాలని చెబుతుందట. అది చిత్రం ఏంటంటే, పరలోకంలో చావు దెబ్బ తిని కింద పడ్డ దీన్ని చంపటం మనుషులకు చాలా సులువు అవ్వాలి కదా, చంపటం సులువు అవ్వాలి. కానీ సాతాన్ని చంపటం కాదు, దాన్ని బ్రతికిస్తున్నారు మనుషులు. ఇప్పుడు సాతాను అనగానే మీ విరోధి అయిన అపవాది అని మనం చదువుకుంటాం కదా. మరి మీ విరోధి అయిన అపవాది చావు దెబ్బ తిని చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆ సాతాను నువ్వేం చేయాలి? దేవుడు కొట్టి కిందికి పంపించినప్పుడు నిన్ను బాధిస్తుందని నిన్ను కొట్టి కిందికి భూమి మీదకి పంపించేస్తే దాన్ని మరలా నువ్వు చంపాలా? అలా కాదని చెప్పేసి దానికి మంచి మోడ్రన్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? చంపాలి కదా. అలా కాదు. మనం ఏం చేస్తున్నామంటే దాని మాటలకు మోసపోయి దానికి కావలసినట్టుగా మోసపోతున్నాం. మొట్టమొదటిసారిగా అక్కడికి వచ్చింది ఆదమ హవ్వల దగ్గరికి. ఈ తోట చెట్ల ఫలంలో దేన్నైనా నువ్వు తినకూడదని చెప్పానా అని ప్రశ్నించింది. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో దేనినైనా నువ్వు తినకూడదని దేవుడు చెప్పనా అన్నప్పుడు అమ్మగారు ఏం చెప్పాలి? అరే నువ్వు ఎవడరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు,
ఆ? మా నాన్న చెబితే ఏంటి, చెప్పకుంటే ఏంటి, అసలు నువ్వెంత అనామకుడివి. ఇటువైపు కనిపించినావు అనుకో, మళ్ళీ ఇంకోసారి ఇటువైపు మళ్ళీ కనిపించావు అనుకో, ఆల్రెడీ దెబ్బతిని వచ్చేసినావు. నేను కూడా తండ్రి కూతురునే, తండ్రి కుమారుడినే. నేను కొడితే అడ్రస్ లేకుండా పోతాను, నామరూపాలు లేకపోతున్నావు అని చెప్పేసి దాన్ని మాట వినకుండా, లేకపోతే తండ్రితోనైనా మాట్లాడి, అటు భర్తతోనైనా మాట్లాడి, ఏమండి దానికి లోపడకుండా ఉండాల్సింది. మొట్టమొదటనే మోసం జరిగింది అక్కడ. దాని మాట విన్నది, ఆ పండు తిన్నది. దేవుడు తినకూడదని చెప్పిన ఆ పండు తిని మోసపోయింది మొదటి తల్లి. ఇప్పుడు మరలా ఇది మరలా ఏం చేస్తుందట, భూనివాసులను ఏం చేస్తుందట, మోసపుచ్చటమే కాదండి, అది ఇంకేం చేస్తుంది అని అంటే, అదేం చేస్తుంది అని అంటే బలవంతం చేస్తుందట. నాకు మ్రొక్కాలి మీరు బలవంతం చేస్తుందట. ఎవరు అని అంటే ఈ క్రూర మృగమైన సాతాను. ఏ విధంగా బలవంతం చేస్తుంది? ఎప్పుడు మనం బలవంతం చేయలేదే. ఎప్పుడు బలవంతం చేసింది అని అంటే, ఏ విధంగా బలవంతం చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో, ఇప్పుడు చేస్తుందో, భవిష్యత్తులో కూడా మనం ఏ విధంగా చేయబోతుందో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు బైబిల్లో రాయబడిన ఈ మాటను చూసుకోగలిగితే అదేంటట, అది మృగపు సంఖ్య అని అన్నాడు. ఏదది? 666. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. మొట్టమొదటగా అది మనుష్యుని సంఖ్య అని మనం చదువుకున్నాం. ఆ మనుష్యుడు ఎవరు? ఆదాము అని చదువుకున్నాం. ఆ ఆదాములో నుండి మనమంతా కూడా, మనందరి కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడంటే 6 దినాల కాలం, అంటే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు దేవుడే కష్టపడ్డాడు. నెంబర్ 1, దేవుడే కష్టపడ్డాడు. రైట్, కష్టము ఆయనదే. ఎంత కాలం కష్టపడ్డాడంటే 6 దినాల కాలం, 6 దినాల కష్టం. 6వ దినమున మనిషిని చేశాడు. ఇదంతా కూడా మనిషి కోసమే. మనం పీల్చున్న గాలి కానివ్వండి, నేల కానివ్వండి, వెలుతురు కానివ్వండి, సమస్తాన్ని సృష్టించింది దేవుడే. అయితే ఈ 666 మనుషుల సంఖ్య కాకుండా ఏమైపోయిందంటే మృగపు సంఖ్యగా మారిపోయింది. ఏ విధంగా మారిపోయిందో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్తలోని మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం చదవనం. 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నదని ఆ దేవునికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీది అగునని ఆయనతో చెప్పాను. సాతాను ఏమని చెప్పిందండి? ఏమండి, యేసుక్రీస్తుతో పలుకుతుంది, యేసుక్రీస్తుతో మాట పలుకుతుంది. ఏమని తెలుసా? యేసు ప్రభువుతో, ఇదిగో ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించిందట. ఇదిగో భారతదేశంలో ఉన్న ఈ గవర్నమెంట్ చూపించిందట, అమెరికాలో ఉన్న గవర్నమెంట్ చూపించిందట, బ్రిటిష్లో ఉన్న గవర్నమెంట్ చూపించిందట, ఆ రాజ్యం యొక్క మహిమలు చూపించిందట, అమెరికాలో ఉన్న వైట్ హౌస్ని చూపించిందట, భారతదేశంలో ఉన్న రాష్ట్రపతి భవనాన్ని చూపించిందట, బుర్జు ఖలీఫాని చూపించిందట, మనుషుల ఆస్తులను చూపించిందట, దీని రాజ్యాల వైభవాన్ని, ప్రపంచ దేశాల రాజ్య వైభవాన్ని చూపించిందట సాతాను. చూపించి, ఇదిగో ఇదంతా కూడా నువ్వు నా కాళ్ళకు మ్రొక్కితే నీకు ఇస్తా అంటుందట. అది ఎవరితో ఏం మాట్లాడుతుందండి? అది అసలు కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు కదా. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదన్నప్పుడు మళ్ళీ ఇదేంటి, ఆయనకే రాజ్యాన్ని అప్పగిస్తా అంటుంది చెప్తుంది ఇది సాతాను అని అంటే, ఏం జరిగిందంటే అక్కడ యేసుక్రీస్తు వారికే తిరిగి అప్పగిస్తున్నాను అన్నది ఎందుకు చెప్తుంది అని అంటే, ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా వాటి మహిమను సాతానికి అప్పగించారట ఎవరో. కింద వచ్చినది అది 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యములను మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. అంటే అప్పగింపబడి ఉందట, సాతానికి అప్పగించారట. ఎవరు అప్పగించారు మీరు చెప్పండి? ఇక ఎవరు అప్పగించారమ్మా? 666 అనబడిన ఈ మనిషి సమస్తం అధికారాన్నంతా తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? యేసుక్రీస్తు వారు వచ్చిన కాలానికే
అపవాది చేతుల్లో పెట్టారు. 666 అన్నది మనుషుని సంఖ్య అయితే, ఈ మనుషుని సంఖ్య అంతా తీసుకెళ్ళి మనుషులు ఏం చేశారు? అపవాది సంఖ్యగా మార్చారు, అపవాది చేతుల్లో పెట్టేశారు. ఇంకా ఇప్పుడు ఏమైపోయింది? అసలైన 666 ఏమైపోయిందంటే ఏమండి, సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే దేవుని కష్టమంతా కూడా సాతానులోకి వెళ్ళిపోయింది, సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఏ మనుషుల కోసమైతే దేవుడు కష్టపడ్డాడో ఆ కష్టమంతా సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఏ మనుషుల కోసమైతే కాలాన్ని దేవుడు వెచ్చించాడో ఆ 6 దినాల కాలమంతా కూడా మనుషుల చేతిలోకి వెళ్ళిపోయింది. చివరిగా ఈ కాలము కష్టం రెండిటిని ఏ మనిషి కొరకైతే చేశాడో ఆ మనిషి కూడా ఎవరి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాడంటే సాతాను యొక్క చేతుల్లో. ఇంకా 3 6 వెళ్ళిపోయాయండి సాతాను చేతులకి. ఇప్పుడు అది మాట్లాడుతుంది యేసుక్రీస్తు, నువ్వు నాకు మొక్కితివా, నేనేం చేస్తాను? సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తాను అంటుంది. చూసారా? ఇప్పుడు అది అండి, అది మృగపు సంఖ్యగా మారిందా లేదా మీరు చెప్పండి? 666 ఏమైంది? అది మృగపు సంఖ్యగా మారింది. మరలా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ మృగపు సంఖ్యగా మారిన దాన్ని తిరిగి మనం తీసుకురావాలి. తిరిగి ఆ సంఖ్యను మరలా తండ్రికి పాదాల దగ్గరికి తీసుకురావాలి. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చదవండమ్మా. బుద్ధి గలవాడు మృగపు యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అని అన్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ మృగపు యొక్క సంఖ్య ఏమండి, ఇదంతా కూడా దేవుని కష్టాన్ని, దేవుని కాలాన్ని, ఈ దేవుడు సృష్టించిన ఈ మనిషిని అది తన హస్తగతం చేసుకొని అది ఏమంటుందట? ఇదిగో నాకు రూపం చేయండి, నాకు ప్రతిరూపం చేయండి, నాకు ఒక ప్రతిమను చేయండి. ఆ ప్రతిమను చేసి ఈ మనుషులంతా కూడా ఏం చేయాలి? దానికి మ్రొక్కాలి. ఇంకా చెప్పాలంటే నా ప్రతిమకే నమస్కారం చేయాలి, నన్నే దేవుడు అని చెప్పాలి అని చెప్పేసి అది బలవంతం చేస్తుందట. ఒకసారి మరలా చదవండి అమ్మ. 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదను తమ నొసటి మీద ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. అది ఎలా బలవంతం చేస్తుందట? 666 ఇప్పుడు నా చేతిలో ఉంది. మీరు వ్యాపారాలు చేయాలంటే నా ముద్ర వేసుకోవాలి. మీరు క్రయ విక్రయముల వ్యాపారం చేయాలంటే మీరు ఏం చేసుకోవాలి? నా ముద్ర వేసుకోవాలి అని చెబుతుందట. అది బలవంతం చేస్తుందట. అది క్రయ విక్రయాలు వ్యాపారాలు చేయాలన్నా, లావాదేవీలు జరగాలన్నా నా ముద్రనే వేసుకోవాలి అని చెబుతుందట. అది ఎంత బలవంతం చేస్తుంది చూసారా? బలవంతం చేయుచున్నది, ప్రతి వారిని బలవంతం చేయుచుందట. మరలా దాంట్లో ఎవరున్నారట? కాగా కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నాడు. అంటే ప్రియమైన దేవుని వారిలా మీరు ఆలోచించండి. దాని ముద్ర ఎక్కడట? నొసటి మీద. అంటే నొసళ్ళు అంటే ఏంది? ఇక్కడ నొసటి మీద ముద్ర వేసిందట. అలాగే కుడి చేతి మీద అంటే ఇక్కడ ముద్ర వేసిందట ప్రతి మనిషికి. ఇక్కడ నొసటి మీద కూడా ముద్ర వేసిందట. ఎప్పుడు వేసింది? ఎలా వేసింది? మీరు ఒక్కసారి ఆలోచించండి. డబ్బుల గురించి ఆలోచన కాళ్ళతో చేస్తామా, ఈ తలతో చేస్తామా? మీరు చెప్పండి. తలతోనే చేస్తాం. తలతోనే చేసి ఎలా ఇస్తావు డబ్బులు? ఈ కుడి చేతితోనే డబ్బులు ఇస్తాం. అంటే ప్రతి మనిషిని మోసం చేయటానికే మనుషులు ఏమి ఉపయోగిస్తున్నారో తెలుసా? డబ్బులు. ఏమిస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు. ప్రతి మనిషిని అరే వాడి దేనికి లొంగడా? అయితే ఒక పని చేయరా, వానికి ఎర ఏం వేయాలి? డబ్బు అనే ఎర వేయాలి. అంతే.
ఇద్దరు నమ్మకస్తులు ఉన్నారట ఒక ఒక యజమాని దగ్గర. అరే మీ యజమాని నేను చంపాలనుకున్నాను అని చెప్పేసి ఆ ఏ ఇద్దరైతే నమ్మకస్తులు ఉన్నారో ఆ ఇద్దరు నమ్మకస్తుల దగ్గరకు వచ్చేసి ఒక శత్రువు అడిగాడట. ఏమని అడిగాడు? అరే నీకు ₹1,00,00,000 ఇస్తాను అని అన్నాడు. అంటే ఏమనుకుంటున్నాం, మేము మా యజమాని దగ్గర ఎలా పనిచేస్తున్నాం, నమ్మకంగా పనిచేస్తున్నాం, నువ్వు ₹1,00,00,000 ఇస్తే మోసపోతావని అన్నాడట. అవునా అని చెప్పేసి 2 కోట్లు అన్నాడట. 2 కోట్లు అన్నది వీడి వాయిస్ తగ్గిపోయిందట. మా యజమాని దగ్గర మేము నమ్మకంగా ఉన్నాం, నువ్వు మాట్లాడడం అలాగా. 3 కోట్లు అన్నాడట. ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు. వీడు ఇలా మాట్లాడుతుంటే పక్కన ఉండ ఆగని చేయి కొట్టేసాడట. ఆగరా ఏదో చెప్పబోతున్నాడు. సార్ మీరేదో చెప్పాలనుకుంటే చెప్పండి. 4 కోట్లు అన్నాడట. సార్ ఇక మాటలేమి లేవు, లేపేస్తామని చెప్పేసాడట. అంతే, ఇక మాటలేమీ లేవు. అంటే మనుషులను మోసం చేయటానికి ఇది ఏ విధంగా చేస్తుంది తెలుసా? తలను వాడుకుంటుంది, మనిషి చేతులను వాడుకుంటుందండి. ఆ ముద్ర, ఆ మృగం మన డబ్బును మనం లెక్క పెట్టేటప్పుడు చూసారా ఎంత ఆ ముద్ర ఎలా ఉంది అని చెప్పాడంటే, రోమపత్రిక చదివండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం రోమపత్రిక ముంచేసుకుందాం. అందుకే త్వరగా చెప్తున్నా. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం తీసారా? 1వ అధ్యాయము 23వ వచనం. వారు, రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దాని ప్రతిమ ఏ విధంగా ఉందట? పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపం. బ్రదర్ ₹10 నోటు ఇవ్వండి ఒకసారి. ఏ విధంగా అది మార్చిందో నేను మీకు చెప్తాను చూడండి అండి. ఇంకా ₹100 నోటు ఉందా బ్రదర్? ₹100 నోటు ఉంటాయి అని చెప్పండి అండి. నోటు మీద ఎవరిది ఉందండి? మనుషుల బొమ్మ ఉందా లేదా? మనుషుల బొమ్మ ఉందా? ఉంది. ఇదిగోండి అండి. ఏమండి ఇంకో పాత నోటు ఉంటుంది కదా, దానిపై ఏముంటుంది? ఇదిగోండి జంతువులది ఉందా అండి. ఇదేంది? సింహాల నోటు ఉందా ఏమండి? సింహాల బొమ్మలు ఉన్నాయా? ఇంకొక నోటు ఉంటుంది చేయండి. కొన్ని నోట్ల మీద ఎలా ఉంటాయి? ఒకవైపు సింహము, ఒక దానిపైన ఏమండి ఎలుగుబంటి, పులి. ఎక్కడుంటుంది అది? నోట్లపైనే. నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావు అంటే ఎప్పుడు 24 గంటలు మనం పడే కష్టం దేవుని కంటే కూడా దేని గురించి మనం ఆలోచిస్తున్నాం తెలుసా అండి? ఇదిగో పక్షుల రూపంలో ఉంటాయి నోట్ల మీద, డబ్బు పైన. జంతువుల మీద, జంతువుల రూపాయన సింహం బొమ్మలు ఉంటాయి, మనుష్యుల బొమ్మలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? అది దేవుని రూపాన్ని ఏం చేసిందట? పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమ, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపంగా ఏం చేశారట? మార్చేశారట. అందుకే నోటు కింద పడితే ఏం చేస్తారు? చేయితో తీసుకుని అలా నెత్తికి అద్దుకొని మొక్కుతున్నారండి. మరి దారుణంగా నోటు పడ్డదనుకోండి, రూపాయి కాయిన్ పడ్డదనుకోండి, ఇలా రూపాయి తీసుకుంటున్నారు ఏమండి. రూపాయి తీసుకొని ఈ చేతితో తీసుకొని ఇలా మొక్కి కింద పెట్టేస్తున్నారు. అంటే మనుషులకు ముద్ర ఎక్కడ వేసింది తెలుసా అండి? ఇక్కడ ముద్ర వేసింది. ఇదిగో ఇక్కడ ముద్ర వేసింది. మనుషులు క్రయ విక్రయములు చేయటానికి అన్నది. ఆ మాట చదవండి తమ్ముడు, మరలా ముంచేసుకుందాం నేను. ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. మరియు 13వ అధ్యాయము మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయాల. నువ్వు డబ్బుకు మొక్కకపోతే పుట్టదురా అంటున్నారు పెద్దవాళ్ళు. ఏం చేయాలట? డబ్బుకి మొక్కాల. దాంట్లో ఉన్న రూపం ఏంటి? మృగపు రూపం. ఇప్పుడు ఏం చేయాలి మనం? దానికి మొక్కకపోతే నీకు బ్రతుకులే లేదంటుంది ప్రపంచం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని యేసుక్రీస్తు వారు చెబితే అదేం చెప్పింది? మనుషుడు ఎలా బ్రతుకుతాడట? రొట్టె వలన బ్రతుకుతాడు, ఇదిగో ఈ డబ్బు వలన బ్రతుకుతాడు అని చెప్పబడించండి. ఇంకా తర్వాత మరలా చదువుతాము. చదవండి. కాగా కొద్దివారు కానీ
గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాస్తులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. క్రయ విక్రయములు అంటే ఏమి? లావాదేవీలు, కొనడం అమ్మటం. నువ్వు వ్యాపారాలు చేయాలంటే దానికి మొక్కే పరిస్థితి. మృగపు సంఖ్య, అది ముద్ర ఎక్కడ వేసింది? నీ చేతి మీద వేసింది, నీ నుదటి మీద వేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మరలా దేవుని సంఖ్యగా మార్చాలి, దేవుని సంఖ్యగా మార్చాలి. ఇప్పుడు 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. బుద్ధి గలవాడ మృగం యొక్క సంఖ్య లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుల సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో ఏముందట? మరలా జ్ఞానం ఉందట. ఇదే విచిత్రం. దీంట్లో ఏముంది? మరలా ఉందా జ్ఞానం? జ్ఞానం లేదా అమ్మ? జ్ఞానం ఉంది. 6 దినాల కష్టం ఎవరిది? దేవునిది. ఈ భూమిని కలిగించడానికి దేవుడు జ్ఞానంతో కలిగించడట. ఆయన జ్ఞానం కలిగిన వాడు ఆయన. మీరు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి, ముంచేసుకుందాం. సామెతల గ్రంథము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును. 13వ అధ్యాయం బ్రదర్, కరెక్ట్ చదువుతున్నారా? నేను 11:19 చదవండి ఒకసారి. ఎక్కడ ఉంది అది? 3:19 చదవండి, క్షమించండి. 3వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును. ఇందులో జ్ఞానం ఉంది అంటే 6 దినాల్లో జ్ఞానం ఉంది. ఏంటి? భూమిని దేవుడు ఎలా కలగజేసాడట? జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను. అందులో జ్ఞానం ఉంది. దేవుడు చేసిన కష్టంలో జ్ఞానం ఉంది. దేవుడు వెచ్చించిన కాలంలో జ్ఞానం ఉంది. ఏ మనిషినైతే దేవుడు సృష్టించాడో 6వ దినమున ఆ మనిషి హృదయంలో జ్ఞానం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని ఏమండి ఎక్కడ 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో చదువుతాం. ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువుతాం కదా. ఏ విధంగా ఆ జ్ఞానం ఏ విధంగా పనిచేసిందో మనం ఆ సామెతల గ్రంథంలో మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఏమండి? జ్ఞానము ఘోషించుచున్నట. అది ఏం చేసిందో జ్ఞానం అని మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగోండి 23వ వచనం. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి 23వ వచనం, 8వ అధ్యాయం 23వ వచనం సామెతల గ్రంథం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడింది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చేయకునుపు, నేను నేల మట్టిని రవంతా సృష్టింపబడకు నేను పుట్టితిని అని చెబుతూ ఏమండి ఇక్కడ 29వ వచనాన్ని చదవండి. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటాను. ఏమండి సృష్టి కార్యక్రమంలో ఎవరున్నారట? జ్ఞానం అనగా యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారట. ఏ విధంగా? ప్రధాన శిల్పిగా. భూమి ఈ విధంగా గుండ్రంగా ఉండాలి, చంద్రుడు ఈ విధంగా ఉండాలి. ప్రధాన శిల్పులు ఏం చేస్తారు? ఒక
ఒక రాతిని తీసుకొచ్చి మనం ఓనర్గా ఒక రాయిని తీసుకొచ్చి ముందు పెడితే మనకు కావలసిన రూపంలో ఆ శిల్పి ఏం చేస్తాడంటే ఆ రూపాన్ని తీసుకొస్తాడు. ఈ విధమైన రూపం కావాలని చెప్పి మన రాయి తీసుకొచ్చేస్తే వాళ్ళు రూపాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ప్రధాన శిల్పిగా ఉండి ఈ సృష్టికి అందమైన రూపాలను తీసుకుపెట్టుకుంటూ వచ్చాడు. మనం అంటాం అందమైన చంద్రుడు. మన ఆడపిల్లని మన కూతురులను ఏమని పొగుడుతాం? నా కూతురు ముఖం ఎలా ఉందంటే చంద్రబింబం అంత అందం అండి అని అంటారు. ఆ చంద్రబింబాన్ని సృష్టించిన లేదా ఆ చంద్రబింబానికి ప్రధాన శిల్పియే జ్ఞానమైన యేసుక్రీస్తు వారు. ఈ యూనివర్స్లో గ్రీన్ ప్లానెట్ ఏదైనా ఉంది అని అంటే భూమి ఉందండి, చాలా అందంగా ఉంది అని అంటారు. ఆ గ్రీన్ ప్లానెట్కి ప్రధాన శిల్పియే యేసుక్రీస్తు వారు. అంటే 6 దినాల కాలంలో 6 దినాల కష్టంలో 6 దినమున సృష్టింపబడిన ఈ మనిషి నిమిత్తం అంతా కూడా ఎవరి పాత్ర ఉంది? క్రీస్తు వారి పాత్ర ఉంది. అందులో ఏముంది? జ్ఞానం ఉంది. ఇప్పుడు చెప్పండి, 666 మనుషుని సంఖ్య, మనిషి కొరకు దేవుడు వెచ్చించిన కష్టం, మనిషి కొరకు దేవుడు చేసిన కష్టం. ఈ కష్టానంతా మనుషులు తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? సాతాను చేతిలో పెట్టారు. అదేమంటుంది? అంత నాకు వచ్చేసిందని చెప్పేసి అది యేసుక్రీస్తు వారిని ఏమంటుంది? నువ్వు నా కాళ్ళకు మొక్కు అంటుంది. అంత అధికారం దానికి ఎవరిచ్చారంటే మనమే ఇచ్చాం ప్రియమైన దేవుని వారలారా. మరలా దాన్ని 666ని మరలా ఏం చేయాలి? మరలా సంఖ్య మన దేవుని సంఖ్యగా మార్చాలంటే మనము వీటన్నిటికీ దేనికి కూడా లొంగకుండా, పాపానికి లొంగకుండా, లేదా ఈ ప్రపంచ ఆలోచనలకు లొంగకుండా, ఈ డబ్బుని ఏ విధంగా మనుషులు మోసం చేయటానికి ఈ లోకం ఉపయోగిస్తుందో ఆ డబ్బును ఉపయోగించుకొని దేవునికి ఉపయోగకరంగా బ్రతకటానికి మన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు ఉండాలి. ఆ సంఖ్య మృగపు సంఖ్యను ఆ మృగపు సంఖ్యగా మారిన ఆ సంఖ్యను మరలా ఏం మార్చాలి? మనం దేవుడు ఆ కష్టమంతా దేవుడు పడ్డాడు కదా, ఆ కష్టమంతా మరలా మనకు చెందాలి. మనం దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు కష్టపడ్డాడు, మనం దేవుని కొరకు కష్టపడాలి. దేవుడు మన కొరకు కాలాన్ని వెచ్చించాడు, మనం దేవుని కొరకు కాలాన్ని వెచ్చించాలి. 6వ దినమున మనిషిని చేశాడు, మనల్ని చేశాడు. ఈ మన కష్టం, మన కాలం అంతా కూడా ఎవరికి వెచ్చించాలి? దేవుని కొరకు వెచ్చించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇది 666లో ఉన్న మహాత్యం. కింద ఒక మాట ఉంటుందండి, ఏంటంటే 666 6 కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే 616 అని కూడా ఉంటుంది. అండి 6 అన్నా 616 అన్నా ఒకటే. మ్యాథ్స్లోకి వెళ్తే నువ్వు బోల్తా పడిపోతావు. ఇక్కడ మ్యాథ్స్ కాదు, వాక్య సారాంశము సత్యం. వాక్య సారాంశాన్ని తీసుకొని లెక్క కట్టాలి. ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, డివైడెడ్ బై ఇట్లా పోతే రాదు. ఇక్కడ వాక్య సారాంశం 6:1 వస్తుంది కదా. అక్కడ మీరు ప్రకటన గ్రంథం 13:18 వచ్చింది, మరలా చదివింది అక్కడ. బుద్ధి గలవాడు మృగపు యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య 666 పైన హెడ్ నోట్లో నెంబర్ 1 ఉంది. ఫుట్ నోట్లో ఏమని రాయబడింది కింద? 6:116 అంటే 616. మళ్ళీ ఇదేంటి? 666 అన్న 616 అన్న ఒకటే అంటే 606 అన్న 66 అన్న 616 అన్న ఒకటే. ఎందుకు అని అంటే ఆ సంఖ్య ఆ మనుష్యుని సంఖ్య అని చెప్పాడు కదా. ఆ మనుష్యుని సంఖ్య, ఆ మనుషుడు ఒకని నుండి అంటే ఒకడు ఎవరు? ఒకడు ఆదం అంటే ఒక్కడే. కాబట్టి ఆ సంఖ్య 1 అని రాయబడింది. అదే సంఖ్యను మనం అదే 1ని మరలా ఏమని పలకొచ్చు? 6వ దినమున సృష్టింపబడ్డాడు కాబట్టి 6 అని కూడా పలకొచ్చు. 6 అన్నా ఆడ 1 అన్నా ఒకటే. నువ్వు లెక్కలో పోతే పొరపాటు పడిపోతావు. వాక్య సారాంశంలో వస్తే మాత్రం ఖచ్చితంగా సత్యాన్ని అర్థం చేసుకోండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత అత్యున్నతమైన మీ కృప చొప్పున మమ్మల్ని దీవించి ఈ విధంగా మీ సత్యవాక్కులను వినిపించడానికి, నేర్చుకోవటానికి మీరిచ్చిన ఈ తరుణానికై మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు వినాలని ఆసక్తితో, ఆశతో తండ్రి, మరి మీ బిడ్డలందరూ ఎంతో పరుగున వచ్చి తండ్రి మీ మాటలు వినాలని ఆసక్తితో కూర్చుని తండ్రి విన్నారు. వారి ఆత్మలకు తండ్రి మీరు తృప్తినిస్తారని నమ్ముతూ ఈ విశేషమైన జ్ఞానాన్ని నేర్చుకున్న మేము తండ్రి ఆ సంఖ్యను తండ్రి
మీ సంఖ్యగా మార్చడానికి మేమందరం కష్టపడే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.